హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. బస్వాపూర్ రిజర్వాయర్లో చేపలు పట్టేందుకు రిజర్వాయర్ ముంపు గ్రామాలైన భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపురం, బస్వాపురం రెండు గ్రామాల మత్స్య కార్మికులకు సమాన హక్కు ఉందని బిఎన్ తిమ్మాపురం భూ నిర్వాసితుల కన్వీనర్ వల్దాస్ రాజ్ కాలభైరవ అన్నారు. గతంలో ఇదే విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం కూడా జరిగిందని వారు తెలిపారు. కానీ కొందరు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే వారిని ఆపి చర్యలు తీసుకోవాలని కాలభైరవ ఆధ్వర్యంలో మత్స్య కార్మికులు గురువారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో రెండు గ్రామాలు కూడా ముంపు గ్రామాలేనని, రెండు గ్రామాలకు కూడా సమాన హక్కు ఉందని, సమస్యను పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిఎన్ తిమ్మాపురం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జిన్నారాజు, మాజీ పాల సంఘం చైర్మన్ జిన్నా నరసింహ, ఉపాధ్యక్షులు జిన్నా శ్రీను, ప్రధాన కార్యదర్శి కుషంగుల ప్రభాకర్, చిక్కుడు కుమార్, పిన్నం పాండు, నరసింహ, బాలరాజ్, ధనరాజ్, ప్రభాకర్, రాజ్, అశోక్ తదితరులు ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. బిఎన్ తిమ్మాపురం, బస్వాపురం రెండు గ్రామాలలో బస్వాపురం ప్రాజెక్టు పడుతున్న నిర్మాణం అవుతున్న విషయము రాష్ట్రం మొత్తం దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. కానీ పూర్తిగా బస్వాపురం తిమ్మాపురం గ్రామం పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా భూములు, ఇండ్లు, జీవనోపాధి అన్ని రకాలుగా తిమ్మాపురం గ్రామస్తులు కోల్పోతున్నారు. ఈ విషయంపై మేము గతంలో ఇట్లా చాలాసార్లు ఉద్యమాలు చేసినప్పుడు మా బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులకు బస్వాపురం ప్రాజెక్టుపై పూర్తి సర్వ హక్కులు కల్పించాలని చెప్పేసి గతంలో ఇట్లా మేము చాలాసార్లు పోరాటం చేసిన విషయంలో ఈ మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే జీవనోపాధి పోతుంది కాబట్టి అక్కడ బోట్లైనా, పడవలు, చేపలైనా అక్కడ ఉన్న పనులపై మాకు పర్యాటక కేంద్రం రేపు పొద్దుగాల అయినా మాకు అక్కడ సర్వ హక్కులు కల్పించాలని చెప్పేసి తిమ్మాపురం గ్రామస్తులకు ఇవ్వాలంటే గత ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి చెప్పిన విషయం. ఈరోజు బస్వాపురం ప్రాజెక్టు సరే వాళ్ళది బస్వాపురం ప్రజలది ఒక 450 ఎకరాలు, 500, 600 వరకు ఉంటుండొచ్చు. అది వాళ్ళది మునిగిపోయింది. మాది 1750 ఎకరాలు పూర్తిగా మునిగిపోయింది. చేపల విషయంలో గతంలో మాకు వాళ్ళు అక్కడ ప్రాజెక్టులో వాళ్లకు మాకు చేపలు మీరు పట్టుకుంటారా మేము పట్టుకుంటాం అనేది గొడవలు, తగాదాలు చాలాసార్లు అయినాయి. ఆ గొడవలు కాస్త పోలీస్ స్టేషన్ వరకు ఇట్లా వచ్చినాయి. పోలీస్ సిబ్బంది ఇట్లా అక్కడికి వచ్చి ఆ గొడవలను ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. పోలీసు వారి ఆధ్వర్యంలో గతంలో అదే గొడవ జరిగినప్పుడు మీరు ఇట్లా గొడవ పెట్టుకుంటే కాదు, మీరు ఒక సామరస్యంగా ఇరు గ్రామాలు కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని అది ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి గతంలో ఇట్లా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఒక కానిస్టేబుల్ని ఇట్లా మధ్యలో పెట్టి రెండు గ్రామాల మధ్యలో పేపర్ రాసుకోవడం జరిగింది ఆ రోజు. అయితే ప్రస్తుతం జరిగే విషయం ఏమిటంటే అప్పుడు మాట్లాడుకున్నాం, ఆ పేపర్ ఇట్లా రాసుకున్నాం, సరే దానికి అందరం ఒప్పుకుంటాం, మాట్లాడుకున్న తర్వాతనే చేపలు పడదామని చెప్పేసి రెండు గ్రామాల వారు అనుకున్నాం. అది ఓకే, బాగానే ఉంది. కానీ ఈరోజు బస్వాపురం గ్రామ ప్రజలు, మన ముదిరాజులు సరే వాళ్ళు మాకు తెలియకుండా పోయి, మమ్మల్ని సంప్రదించకుండా పోయి ఆ రోజు కాగితం రాశాం కదా, మన కాగితంకి విలువనైతే ఉంటుంది కదా, కాగితం ప్రకారం చేయాలి కదా, మాకు తెలియకుండా పోయి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నాం గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి, మత్స్యశాఖ నుంచి మేము సొసైటీ నుంచి తెచ్చుకున్నామని చెప్పేసి వాళ్ళు పోయి చేపలు పట్టడం జరుగుతుంది. మేము ఏమంటున్నామంటే వాళ్ళని మేమేం కించపరిచినట్టు ఏమనట్లేదు, మా గ్రామస్తులని ఇలా ఏమనట్లేదు. మేము ఏమంటున్నాం, రెండు గ్రామాల వాళ్ళం మాట్లాడుకున్న తర్వాత సామరస్యానికి వచ్చిన తర్వాత మన ఇద్దరం ఒక ఒప్పందం అయిన తర్వాత ఇద్దరం కోల్పోయినాం. మీ భూమి కోల్పోయారు, అది చారణ కోల్పోయినా, బారణ కోల్పోయినా భూమి కోల్పోయినట్టే, ఈ విధంగా అందరికీ వర్తించినట్టే. ఆ రైతుకు ఎకరం ఉన్నా, పావు ఎకరం ఉన్నా భూమి దాని మీద ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని వీళ్ళ మేము ఏమనట్లేదు. మనం ఒక సామరస్యానికి వద్దాం, ఇద్దరం చర్చించుకున్న తర్వాత ఎట్లా చేస్తే బాగుంటుంది అనే విధానానికి వచ్చిన తర్వాత మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము బస్వాపురం ప్రజలకు ఇట్లా తెలియజేస్తున్నాం. ఈ విషయాలన్నిటిపైన మన కలెక్టర్ గారికి కలవడం జరిగింది. మరి ఇట్లా జరిగింది సార్, ఎందుకంటే అక్కడ వాళ్ళు పడుతున్నారు, మరి గ్రామస్తులు వీలు పోతే పెద్ద గొడవ అవుతుంది కాబట్టి
మాకు ఓపిక ఉంది కాబట్టి, మాకు ఉరుకులాడే తత్వం లేదు కాబట్టి కలెక్టర్ గారి దగ్గరికి, ఎందుకంటే మన జిల్లాకు బాస్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఇట్లా వాళ్ళు స్పందించి దీని మీద మేము మాట్లాడతాం, ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడతాం, తర్వాత ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద మనం చర్చించిన తర్వాత చేద్దామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దానికి మేము కలెక్టర్ గారికి ఇట్లా పూర్తిగా మా గ్రామస్తులందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.